హాయ్ అండి. కమ్మని చేపల పులుసు. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పులుసు అయితే ఇలా తయారు చేసుకోండి సింపుల్గా, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా. నేను తీసుకున్న చేప అయితే జడ్వా చేప అండి. ఇది చూడండి, పెద్ద పెద్ద ముక్కలు అనమాట. చేప ఎప్పుడు ముద్రగా ఉంటే బాగుంటుందండి. చూసారా, నా చేయి పట్టింది ఒక్కొక్క ముక్క కూడానా. ఎప్పుడు ముద్రగా ఉంటేనే బాగుంటుంది. తలకాయ కూడా చూసారా ఎంత పెద్దదో. చేపలు అయితే నీట్గా కడిగేసుకున్నానండి. కల్లుప్పు వేసి కడుక్కోండి. చేప మాత్రం నీట్గానే దానికి ఉన్న జిగురు అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. దాంట్లో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. చేపల పులుసుకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. వేడవగానే నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడానా, ఇవైతే ఇందులో వేసేస్తున్నాను. ఇవైతే బాగా వేపేసుకోండి. చేపల పులుసుకి ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. 1 కేజీ చేప అయితే 100 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకోండి పక్కని. ఇవైతే వేగిపోయాయి కదా, ఇందులో అయితే కొత్తిమీర వేసేస్తున్నాను. మా ఇంట్లో కొత్తిమీర పైన వేస్తే తినరండి, ఇలా ఆయిల్లోనే ఎగిపోవాలి. పులుసులో పైన వేస్తే తినరు, అందుకని నేను ఆయిల్లోనే వేసేస్తున్నాను. మీకు నచ్చితే పైన వేసుకోండి పులుసులోని. పెద్ద సైజు టమాటా కూడా చేతితో మ్యాష్ చేస్తానండి మెత్తగాన, ముక్కలు కొయ్యకుండానా. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా బాగా వేగిపోవాలి. దీనిలోకి అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేసుకుందామండి. జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు రెబ్బలు 2, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ అండి వేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ 1, ఇదైతే పేస్ట్ ఆడేసుకోండి. అలాగే ఈలోపు అది వేగిపోయింది అయితే చూద్దాము. ఇది చూసారా, ఇది గుజ్జులాగా తయారైంది కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఇవి కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలి. కొంచెంసేపు మూత అయితే పెట్టుకుందామండి. మూత తీసి చూసారా, ఇదైతే బాగా వేగిపోయింది. ఇందులో అయితే కొంచెంగా పసుపు అయితే వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం బాగా కలిపేసుకోండి. అలాగే పులుసుకి సరిపడగా కారం, ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాము. ఇప్పుడు కారం కూడా సరిపడినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను, కేజీ చేపలు కదా. ఎండుమిరపకాయలు వేయకుండా ఉంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి 2 స్పూన్లే వేసాను. ఇవి కూడా బాగా కలిపేసుకోండి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చూసారా, ఇది కూడా బాగా వేగిపోయింది. ఆయిల్ పైకి తేలింది కదా. మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. చూసారా ఎంత తెల్లగా క్లీన్ చేసానో చేప. కల్లుప్పు వేసి ఎప్పుడు క్లీన్ చేసుకోండి. చేప మాత్రం జిగురంతా కూడా పోతుంది, నీట్గా వచ్చేస్తుంది చేప. ఆ మసాలాలను అయితే చేపలు బాగా కలిపేసుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి, ముక్కలు ఉట్టుకున్నానికే ఇడిపోతాయి. ముందుగా చింతపండు పులుపు అయితే పక్కన నానబెట్టుకున్నాం కదా, ఆ పులుపు అయితే ఇందులో వేసేద్దాము. గరిటతోనైతే ఇటు అటు కూడా లైట్గా కలపండి. చేపలు వేసాక మాత్రం ఎక్కువ శాతం గరిటె పెట్టకుండా గుడ్డతోటే ఇలా తిప్పుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ శాతం గరిటెగాని పెడితే మాత్రం చేపలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఇందాక వేయడం మర్చిపోయాను. చూస్తారా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి.
ముక్కలన్నీ వేసిన తర్వాత 10 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం. పులుసు అయితే మరుగుతుందండి. పులుసు మరిగేటప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. మా ఇంట్లో అయితే చేపల పులుసు ఈ విధంగానే చేస్తామండి. కారంగా ఉంటుంది. చేపల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దాంతోపాటు లైక్ కూడా చేయండి. పులుసు అయితే దాదాపు రెడీ అయిపోయి వచ్చింది. మా ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటాం. చూసారా, వేడి అన్నంలో ఈ పులుసు కొంచెం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. లైక్ చేయండి. బాయ్ మరి.